హార్డ్వేర్ సైడు వెళ్ళిపోయేవాళ్ళు చిప్ డిజైనింగ్. మరి ఇప్పుడు దాని మీద జాబులు ఉన్నాయా? సో ఈ మధ్యకాలంలో ఎవరో కూడా కోర్ జాబ్స్ మీద దృష్టి పెట్టట్లేదు. సాఫ్ట్వేర్ అని చెప్పేసి అదొక మాయ అయిపోయింది. సో సాఫ్ట్వేర్ భూమి తగ్గినప్పటికీ అదే ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈసీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోర్ జాబ్స్ ఉండవా అంటే ఉంటాయి. వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అడిగింది ఏంటంటే ఎంబీడెడ్ సిస్టమ్ లాంటి కోర్ జాబ్స్ మీద ఏమన్నా ఉన్నాయా అండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఇవాళ రోజున. ఇంకా కొంతమంది ఏమో విఎల్ఎస్ఐ మీద ఏమైనా ఉన్నాయా అండి కోర్స్ నేర్చుకోవడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వీటి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే కాంపిటీషన్ తక్కువ ఉండేది, అంతా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఎంబెడెడ్ సిస్టమ్ విఎల్ఎస్ఐ మీద వెళ్ళిపోయేవాళ్ళు. అది ఏం చేసేవాళ్ళు 30-40 వేలు పెట్టి అమీర్పేటలోనో ఎస్ఆర్ నగర్లోనో ఈ కోర్స్ నేర్చుకునేవాళ్ళు హార్డ్వేర్ సైడు వెళ్ళిపోయేవాళ్ళు చిప్ డిజైనింగ్. మరి ఇప్పుడు దాని మీద జాబులు ఉన్నాయా? మరి అది నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుందా? సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వచ్చేసరికి 20-30 వేలు పెట్టి ఎంబీడెడ్ సిస్టమ్ అలాంగ్ విత్ ది మైక్రో ప్రాసెసర్ ఈ మొత్తం కూడా మైక్రో కంట్రోలర్స్ వీటి మీద ట్రైనింగ్ తీసుకున్నారు. విఎల్ఎస్ఐ కానివ్వండి వీటి మీద కూడా తీసుకున్నాక తీరా తీసుకున్నవాడు ప్లేస్మెంట్ చూపిస్తాడు అది ఇది అని చెప్పేసేసారు. చెప్పిన తర్వాత చూస్తే అక్కడ ప్లేస్మెంట్లు లేవు, ఏమి లేవు. ఎందుకంటే ఆ ఏరియా కూడా స్లమ్ అయిపోయింది. దానికి కూడా ఇవాళ రోజున ఎక్స్పీరియన్స్ వాళ్ళనే ఉన్న 4 జాబ్లు కూడా ఇచ్చేసేస్తున్నారు. దానికి కావాల్సిన మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్, ప్రోగ్రామింగ్ కానివ్వండి ఏదైనా కానీ ఎంత నేర్చుకున్నా కూడా దాని మీద అసలు ట్రై చేయటానికే లేదు. దాంతో పోలిస్తే కొంచెం ఎలక్ట్రికల్ సైడే కొంచెం ఎక్కువ ప్రైవేట్ జాబ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. సో 1-2 జాబులు ఉన్నాయి ఆ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ మీద. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ మీద వచ్చేసరికి కొద్దో గొప్ప ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ విజయవాడలో బందర్ రోడ్లో ఉంటుంది. సో దాంట్లోనే కొంచెం ప్రతి శుక్రవారం దాని మీద రిటర్న్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది ఈసీ వాళ్ళకును ట్రిపుల్ వాళ్ళకి. అది తప్ప బయట ఎక్కడా కూడా నాకు తెలిసి అయితే అంత ఇదిగా తీసుకోవట్లేదు. సో మిక్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఇదివరకు చేసేవాళ్ళు ఇప్పుడు ఏమీ తగ్గిపోయినాయి. సో ఓవరాల్గా ఉన్నాయా లేవా అంటే నాకు తెలిసి